ఏషామర్థే కాంక్షితం नो राज्यं भोगा सुखानि च तयिमेव स्थिता युद्धे ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఈ శ్లోకము కూడా మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని తెలియచేస్తోంది అన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. దుర్యోధనుడు లేదా కౌరవులు అర్హతాపరమైన రాజ్యభోగాన్ని పాండవులకు ఇవ్వకపోవడానికి కారణము అధిక రాజ్యము కారణంగా అధిక సుఖాలను పొందే ఉద్దేశ్యము. అంతేకాకుండా పాండుపుత్రులను రాజుగా ఒప్పుకొని మనస్సులోని అసూయ మరియు ద్వేషము. ఈ శ్లోకములో అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు, మనము ఎవరితో యుద్ధము చేసి రాజ్యాన్ని రాజ్యభోగాన్ని పొందాలని అనుకుంటున్నాము, వారి దగ్గర ఇవి అన్నీ ఉన్నప్పటికీ వాటిని వదిలి యుద్ధములో మరణించడానికి సంసిద్ధులు అయ్యారు. అంటే రాజ్యము రాజ్యసుఖమును అనుభవిస్తున్న కౌరవులు కూడా ఆ సుఖాన్ని కలకాలము ఉంచుకోవాలి, ఆ సుఖాన్ని నిత్యము అనుభవించాలి, ఎవరితోటి మనము పంచుకోలేము అన్న ఉద్దేశ్యముతో ఈ యుద్ధభూమికి వచ్చారు. ఈ శ్లోకము ఏమిటి తెలియచేస్తోందంటే, మానవునిలోని నిత్యము పెరిగే కోరికల కారణంగా భవిష్యత్తులో సుఖముగా ఉండాలి లేదా మరి కాస్త ఎక్కువ సుఖము కావాలి అన్న కోరిక కారణంగా ప్రస్తుతము అనుభవించగలిగిన సుఖాన్ని కూడా ఆ కౌరవపుత్రులు అనుభవించలేకపోతున్నారు. సాధారణ మానవ సమూహములో కూడా ఇటువంటి పరిస్థితులు చాలా సాధారణంగా కనబడుతూ ఉంటాయి.